Hello guys, welcome back to our channel Study with Sridevi. So, obtain the Shannon-Fanon coding for DMS X. It has 8 symbols x1, x2, x3, x4, x5, x6, x7, x8 with probabilities 1 by 2, 1 by 8, 1 by 8, 1 by 16, 1 by 16, 1 by 16, 1 by 32, 1 by 32. Show that code efficiency is 100% and find its redundancy. So, last video lo chusam kada. Step 1 ఏంటి డిసెండింగ్ ఆర్డర్ లో ప్రాబిలిటీస్ అన్ని రాసుకోవాలి. సో ఇవి డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. సో ఫస్ట్ x1 1 by 2, x2 1 by 8, x3 1 by 8, x4 1 by 16, x5 1 by 16, x6 1 by 16, x7 1 by 32, x8 1 by 32. సెకండ్ స్టెప్ ఏంటి, split the probabilities into groups. సో probabilities ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. సో స్టెప్ 2 x1, x2, x3, x4, x5, x6, x7, x8 1 by 2, 1 by 8, 1 by 8, 1 by 16, 1 by 16, 1 by 16, 1 by 32, 1 by 32. సో ఫస్ట్ గ్రూప్ 1 by 2 ని ఒక గ్రూప్ తీసుకుంటే 1 by 8, 1 by 8, 1 by 4, 1 by 4 ఇదంతా ఒక గ్రూప్ వస్తుంది. సో ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఫస్ట్ దానికి 0, సెకండ్ దానికి 1. నెక్స్ట్ ఈ 2 1 by 8 యాడ్ చేసి ఇదంతా యాడ్ చేస్తే మనకి 1 by 4, 1 by 4 వస్తుంది. సో ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 1. నెక్స్ట్ ఈ 2 1 by 16 చేస్తే 1 by 8 వస్తుంది. ఈ 1 by 8, ఈ 1 by 8, 0 1. చూడండి 1 by 16 ప్లస్ 1 by 16. సో ఇక్కడ సేమ్ అయిపోయి. నెక్స్ట్ మనం ఇక్కడ 1 by 8 ని 1 by 8 ని కూడా ఒక గ్రూప్ తీసుకోవచ్చు. ఇది 0 1. నెక్స్ట్ ఇక్కడ 16, ఇక్కడ 1 by 16 ని 0 1 రాసుకుంటాం. ఇక్కడ ఈ 1 by 16 ని 0, ఈ 1 by 16 ని ఈ 2 యాడ్ చేస్తే మనకు 1 by 16 వస్తుంది. సో ఇక్కడ 1. నెక్స్ట్ ఈ 1 by 32 ని ఈ 1 by 32 ని 0 1 చేస్తాం. సో ఈ 1 అన్నిటికీ 1 అవుతుంది. నెక్స్ట్ ఇది 0, ఇది 1 1 1 1. నెక్స్ట్ ఇది 1, ఇది 1, ఇది 0, ఇక్కడ 1. సో ఇప్పుడు మనకి కోడ్ వర్డ్ ఏమొస్తుంది, x1 కి 0, x2 కి 1 0 0, x3 కి 1 0 1, x4 కి 1 1 0 0, 1 1 0 0, x5 కి 1 1 0 1 0 1, x6 కి 1 1 1 0, 1 1 1 0, x7 కి 1 1 1 1 0, 1 1 1 1 0, x8 కి 1 1 1 1 1. ఇది కోడ్ వర్డ్. నెక్స్ట్ మన క్వశ్చన్ లో ఏమడిగారు, సో చూడండి నెక్స్ట్ మన క్వశ్చన్ లో కోడ్ ఎఫిషియన్సీ 100% చేయాలి. నెక్స్ట్ మన రిడెండెన్సీ ఫైండ్ చేయాలి. సో కోడ్ ఎఫిషియన్సీ అంటే మనం ఏమనుకున్నాం, ఈటా. సో h of x by L. h of x అంటే సోర్స్ ఎంట్రోపీ. సో సిగ్మా ఈక్వల్ టు 1 to k pk log 1 by pk to the base 2. నెక్స్ట్ ఫస్ట్ h of x ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇక్కడ k is equals to 8. సో సిగ్మా ఈక్వల్ టు 1 to 8 p8 log 1 by p8 to the base 2. మనం ఇదంతా ఎక్స్పాండ్ చేద్దాం. p1 log
1 by P1 to the base 2 plus P2 log 1 by P2 to the base 2 plus P3 log 1 by P3 to the base 2, P4 log 1 by P4 to the base 2 plus P5 log 1 by P6 P5 to the base 2 plus P6 log 1 by P6 to the base 2, P7 log 1 by P7 to the base 2 plus P8 log 1 by P8 to the base 2. So substitute చేయండి. P1 మనకి 1 by 2 log 1 by P1 అంటే 1 by 1 by 2. సో మనకి 2 to the base 2. నెక్స్ట్ 1 by 4 1 by 8 log 1 by 1 by 8 అంటే 8 to the base 2 అలా మళ్ళీ 1 by 8 P3. సో 8 to the base 2. నెక్స్ట్ P4 అనేది 1 by 16 1 by 16 to the base 2. నెక్స్ట్ మళ్ళీ 1 by 16 1 by 16 log 1 by 16 to the base 2 plus మళ్ళీ 1 by 16 1 by 16 log 16 to the base 2, again 1 by 32 1 by 32 log 32 to the base 2, 1 by 32 log 32 to the base 2. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి ఈ వాల్యూ ఇలా 0.5, నెక్స్ట్ 0.376 ప్లస్ 0.25 ప్లస్ 0.25 ప్లస్ 0.25 ప్లస్ 0.156 ప్లస్ 0.156. సో మనకి అన్నీ యాడ్ చేస్తే 2.314 వస్తుంది. సో h of x 2.314. నెక్స్ట్ ఎల్కి మనకు ఫార్ములా తెలుసు కదా, సిగ్మా ఈక్వల్ టు 1 to n pxi ni. సో ni అంటే ఏంటి మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఉంది 1, నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 5. సో మన ఈ ప్రాబబిలిటీస్ అండ్ ఈ కోడ్ వర్డ్ యాడ్ చేస్తూ మనం L ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ L ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా I ఈజ్ ఈక్వల్స్ టు 1 to ni n సారీ కి P of x I n I. సో ఫస్ట్ P1 1 by 2 into 1 plus 1 by 8 into 3 plus 1 by 8 into 3 plus 1 by 16 into 4 1 by 16 into 4 plus 1 by 16 into 4. Next 1 by 32 into 5 plus 1 by 32 into 5. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 2.312 వచ్చింది. సో మనకి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి h of x by L, h of x ఎంత వచ్చింది 2.314 by L 2.312. సో మనకి దగ్గరగా 1 వస్తుంది. సో ఒక 2 డిజిట్సే తీసుకుంటే పాయింట్ తర్వాత మనకి 1 వస్తుంది. ఇంటూ 100 చేస్తే ఎఫిషియన్సీ 100% వచ్చింది కదా. సో మనకి వాళ్ళ క్వశ్చన్లో కూడా షో దట్ ద ఎఫిషియన్సీ 100% అన్నారు. నెక్స్ట్ రిడెండెన్సీ అంటే గామా 1 మైనస్ ఈటా. సో 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో రిడెండెన్సీ 0, efficiency 100%. Thank you for watching and do subscribe my channel for more videos.